आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। यूरिया की कमी के नाम पर कांग्रेस हुकूमत को बदनाम करने की कोशिश की जा रही है। ये इल्ज़ाम कांग्रेस के सीनियर रहनुमा और साबिका एमपीटीसी चंदिरी संजीवा रेड्डी ने लगाया। दुबाका में मीडिया से बात करते हुए इन्होंने कहा कि किसानों को यूरिया की कमी का सामना नहीं है, बल्कि अपोजिशन का मन घड़ित नशरो अशात है। इनका कहना था कि यूरिया मरकज से ही फ्राहम किया जा रहा है और असल जिम्मेदारी अफसरान या दीगर जमातों के रहनुमा पर आयद होती है। इन्होंने दुब्बाका के एमएलए कुत्ता प्रभाकर रेड्डी के धरने को शर्मनाक करार दिया और कहा कि किसानों को गुमराह करने वाली अपोजिशन है। కొరత లేదని చెప్తున్నాడు। మరి కొరత లేనప్పుడు మరి ఎక్కడ వచ్చింది? అధికారుల నిర్లక్ష్యమా? ఏ నిర్లక్ష్యం? ఈ నిర్లక్ష్యము ఇది బట్టబయలు చేయాలి, బయట పెట్టాలి। మరి గవర్నమెంట్ మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలేదాల్సి ఇంకా ఎందుకు? ఈ కారణం ఏంది? మొన్న యూరియా గురించి కూడా ఢిల్లీలో మా యొక్క ఎంపీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా ధర్నా చేయడం జరిగింది, తక్కువ వస్తుందని। నిన్న పార్లమెంటు సభ్యుడు కూడా ఇక్కడ కొరత లేదు, మరి కొరత లేనప్పుడు ఈ దుబ్బాక మండలంలో కొరత ఎందుకు వస్తుంది? అధికారుల నిర్లక్ష్యమా? 850 మెట్రిక్ టన్నులు వచ్చినాయి అంటుండ్రు, ఇంకా 750 టన్నులు రావాలి అంటుండ్రు। మరి ఎవరో చెప్పారు ఇది? మరి అధికారులు ఏం చేస్తుండ్రు? మరి అన్ని పార్టీల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మీరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 10 ఏళ్ళు ఎంపీ చేసిండ్రు, మీకు ఏం చేస్తుండ్రు? ఇలా గవర్నమెంట్ మీద బురదలేదందుకు నువ్వు పార్లమెంటు సభ్యుడు ఉండి కూడా నువ్వు ధర్నా చేయమంటే ఇది సిగ్గుచేటు। స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయని నువ్వు ధర్నా చేసుడు ఎందుకు చేస్తున్నావు? ఎంపీ గారు అట్లా చెప్తారు, నువ్వు ఇట్లా చేస్తారు। మరి అది నాయకులు కూడా ఇలా రైతులు, సామాన్య రైతులు, నల్లబట్టల వాళ్ళు లైన్లు ఉంటారు, కానీ మరి 3 పార్టీల వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఎవరికన్నా కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ మీరు లీడర్షిప్ చేసిన వాళ్ళు ఉంటుర్రా, లైన్లు ఉంటుర్రా? మరి మీకు వ్యవసాయం లేదా? మీకు ఎక్కడి నుంచి వస్తుంది? యూరియా ఎక్కడి నుంచి వస్తుంది? మరి సామాన్య రైతులేనా? ఇలా టీఆర్ఎస్ వాళ్ళు బురద తలుతుండ్రు, బీజేపీ వాళ్ళు బురద తలుతుండ్రు, ఏం చేస్తుండ్రు మీరు? మీకు తెల్ల బట్టలు వేసుకొని రోడ్ల మీద మళ్ళీ రైతులతో ధర్నా చేస్తారు, మీరు లైన్లో నిలబడక ముందే మీకు యూరియా బస్తాలు వస్తున్నాయి। కారణం ఏంది? అధికారుల నిర్లక్ష్యమా? ఎవరి నిర్లక్ష్యము? దుబ్బాక నియోజకవర్గానికి నేనే రోడెక్కుతా, రైతుల గురించి ధర్నా చేస్తా। ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఊకోదు। ముఖ్యమంత్రి గారు కూడా కొట్లాడుతుండు, వ్యవసాయ మంత్రి కూడా కిషన్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇచ్చిండు। దీన్ని స్పందించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంకా యూరియా ఎక్కువ ఇవ్వాలి। ఈ సెంట్రల్ పరిధిలో ఉంటుంది, రాష్ట్ర పరిధిలో ఉంటుంది। గవర్నమెంట్ మీద బురద తల్లేందుకు ఈ నాయకులు చేస్తుండ్రు, కానీ మంచిది కాదని కోరుతున్నాను।